హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను యాక్చువల్‌గా నా ఈవినింగ్ వ్లాగ్ చేద్దామని అనుకున్నాననమాట. ఈ డ్రెస్ చూపిద్దాము అని గుర్తొచ్చింది నాకు. నేను ఇదొక 4 మంత్స్ అయింది అమెజాన్‌లో తీసుకొని. ఫుల్ సెట్ అది. ప్యాంట్ కూడా వస్తుంది, చున్నీ అండ్ చాలా చాలా బావుంటుంది. షిఫాన్, జార్జెట్ అనుకుంటా రెండిటికి నాకు పెద్ద తేడా తెలీదు. ఫుల్ డ్రెస్ ఇలా ఉంటుంది. నేను మీకు ఫుల్ పిక్ కూడా పెడతాను తెలుస్తుంది. ఇందులో ఇంకో స్కై బ్లూ అండ్ పింక్ కలర్ షేడ్ కలిసున్నది కూడా ఉంది. బట్ అది అస్సలు క్వాలిటీ బాలేదు. ఇదే చాలా బావుంది. నాకైతే అలా అనిపించింది. ఇదైతే నేను ఉంచేసుకున్నాను. ఆల్రెడీ యూజ్ చేశాను కూడా. ఇంకా వాష్ అయితే చేయలేదు. మన సైజ్ మెజర్మెంట్‌కి మిగతావి ఎలా ఉంటాయి, ఈ మెజర్మెంట్ కూడా అలాగే ఉంది. నాకైతే చాలా నచ్చింది. 994 రూపీస్ పడింది ఆ డ్రెస్. అండ్ నేను ఈవినింగ్ టీ కంపల్సరీ తాగుతాననమాట. నాలాగా చాయ్ లవర్స్ ఎంతమంది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నా టీ నేనే పెట్టుకోవడమే నాకిష్టం. ఈవెన్ ఎవరింటికైనా వెళ్ళినా కూడా నేనే పెడతాననమాట. ఇన్‌కేస్ వాళ్ళు చాలా పెడతారు అని తెలిస్తే తప్ప నేను వాళ్ళది తాగలేను. ఎందుకంటే టీ చాలా ఈజీ అయినా కూడా అందరికీ పెట్టడం రాదు. నేను ఇది నా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. నార్త్ ఇండియన్ ఫ్రెండ్ దగ్గర. చాలా చాలా బావుంటుంది. యాక్చువల్‌గా ఆంధ్ర సైడ్ టీ పౌడర్, షుగర్, పాలు తప్ప ఇంకేమీ వెయ్యరు మసాలా అది కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే. ఇక్కడైతే జింజర్ గానీ, మసాలా పౌడర్ గానీ, చాయ్ మసాలా ఏదో ఒకటి ఉంటుంది కదా! అలాంటివి ఏదో ఒకటి వేస్తేనే దానికి టేస్ట్ వస్తుంది. కంపల్సరీ రోజు ఆ మసాలా పౌడర్ వేస్తేనే జింజర్ ఉంటే ఇంకా బావుంటుంది. చితక్కొట్టుకొని వేసుకోవచ్చు. నా దగ్గర అయిపోయింది. సో, చాయ్ మసాలా పౌడర్ ఏశాను. అండ్ ఈ శనగలు ఆ డబ్బాలోకి తీస్తున్నాను. నా కిచెన్‌లో ఉన్న ర్యాక్స్‌లో ఏమేమి ఐటెమ్స్ పెట్టుకున్నాను అన్నీ ఐకియావే ఉంటాయి. ఆల్మోస్ట్ నా దగ్గర ఈ డబ్బాలన్నీ కూడా సైజెస్ వైస్ తీసుకున్నాననమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. అసలు కబోర్డ్‌లోంచి చూస్తే మీకు ఎప్పుడైనా కావాలి అనుకుంటే గనక నెక్స్ట్ టైమ్ అవి షేర్ చేస్తాను. అండ్ ప్రతీదీ చాలా క్లియర్‌గా కనపడుతుంది. చాలా అందంగా ఉంటుంది కిచెన్ చూడగానే. అండ్ నా టీ ఇక్కడ అవుతోంది. యాక్చువల్‌గా నేను యూఎస్ వ్లాగ్స్ చేశాను కదా! ఎందుకో పెద్ద వ్యూస్ రాలేదు. బట్ మేబీ ఫ్యూచర్‌లో వస్తాయేమో. అయినా కూడా నేను పార్ట్ 2 కంపల్సరీ చేస్తాను. ఎందుకంటే దాని కంటిన్యూషన్ చేస్తేనే ఈ పార్ట్ 1కి కొంచెం అంటే వర్త్ అనమాట. సో, చాలా ఆలోచించాను. యూట్యూబ్ ఛానెల్ పెడదామా? వద్దా? అని. చాలా సార్లు వెనక్కి తగ్గిపోయాను. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ వచ్చేది కాదనమాట. సో, ఇంక ఎలా అయినా సరే ఈసారైనా ప్రయత్నిద్దాము అని చెప్పేసి ఇంకా ధైర్యం చేసేసాను. నన్ను ఎంకరేజ్ చేస్తే నాకింకా ఇలాంటివి చేయాలనిపిస్తుంది. అండ్ మీలో ఎవరైనా 'షెల్డన్' చూస్తారా? నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుంది. చాలా చాలా ఫేమస్ సీజన్స్ అనమాట. నాకు తెలిసి ఇది మేము రిపీట్‌గా చూడడం ఫోర్త్, ఫిఫ్త్ టైమ్ అనుకుంటా. 'షెల్డన్' చాలా చాలా బావుంటాడు. అండ్ వాడి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎంత బావుంటుందో. ఎవరికైనా నచ్చితే కనుక 'లవ్ షెల్డన్' అని కామెంట్ చేయండి. నాకు చాలా ఇష్టం. అండ్ నేను ఇలా బాల్కనీలో కూర్చొని టీ తాగుతున్నాను. బావుంటుంది వెదర్ అది కూడా. అండ్ మాకు సన్‌సెట్ చాలా కనిపిస్తుంది. కొంతసేపయితే చాలా అంటే మొత్తం స్కైలో అంతా కలర్‌ఫుల్‌గా మారిపోతూ ఉంటుందనమాట. వ్యూ చాలా బావుంటుంది మాకు. అండ్ ఇక్కడ గులాబీ చెట్టు ఎందుకో తీగలా వస్తోందని చెప్పేసి ఎప్పుడూ అనుకుంటూ ఉంటా. ఎందుకదలా వస్తోంది అని నాకైతే అర్థం కాదు. మీకెవరికైనా తెలిస్తే కొంచెం నాకు చెప్పండి ప్లీజ్. అండ్ నేను ఈరోజు క్యాస్ట్ ఐరన్ ఇండస్ వ్యాలీది ఒకటి ఆర్డర్ చేశాను అమెజాన్‌లో. యాక్చువల్‌గా నా దగ్గర అన్నీ మట్టివి, ఐరన్‌వే ఉంటాయి. మాక్సిమం అవే ఉంటాయి స్టీల్‌వి. అల్యూమినియం ఒకటి అలా ఉంటుంది. నాన్ స్టిక్ కూడా ఒకటి అలా సేఫ్ సైడ్ పెట్టుకుంటాను. సో, నేను మీకు రేపు డెలివరీ రాగానే ఖచ్చితంగా చూపిస్తాను. ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ నా దగ్గర ఏమేమున్నాయో. అలా ఐకియా ప్రొడక్ట్స్, ఇండస్ వ్యాలీ, అలా అమెజాన్ ప్రొడక్ట్స్ అలా ఏమైనా కావాలంటే కూడా నేను ప్రతి వ్లాగ్‌లోనూ చిన్న చిన్నగా చూపిస్తూ ఉంటాననమాట. ఖచ్చితంగా నా ఫుల్ వ్లాగ్స్ అన్నీ ఫాలో అవ్వండి. బోర్ కొట్టకుండా ట్రై చేస్తాను తీయడానికి. సో, ఇదన్నమాట మ్యాటర్. అండ్ యాక్చువల్‌గా నాకు ఎడిటింగ్ గానీ, వాయిస్ ఎలా ఇవ్వాలి అనేది చాలా సార్లు ట్రై చేశానన్నాను కదా! యూట్యూబ్‌ది. అలా చేయడం వల్ల కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఇప్పటికి కూడా వేరే వాళ్ళని చూస్తే అబ్బా! చాలా చేస్తారు వీళ్ళు అనిపిస్తుంది. ఇంకా అంత పర్ఫెక్షన్ రాదేమో. థంబ్‌నెయిల్ చేయడం కూడా నేను నేర్చుకుంటున్నాను. క్యాన్వా యాప్‌లో ఎలా చేయాలో ఈ టెక్ ఛానెల్స్ ఉంటాయి కదా! వాళ్ళు చాలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. నాకు కనుక చాలా చేయడం వస్తే మీకు నచ్చుతోంది అంటే కనుక నేను ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంత టెక్నికల్‌గా కాకుండా ఒక్కొక్కసారి నార్మల్‌గా చెప్తే కూడా అర్థమవుతుంది కదా! సో, అదొకటి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ట్రైపాడ్ కూడా కొన్నాను. మైక్ అయితే తీసుకోలేదు. ఇంకా నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకోవట్లేదు. ఎంతవరకు సక్సెస్ అవుతానో చూసి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ప్రస్తుతానికి నేను ఐఫోన్‌లోనే షూట్ చేస్తున్నాను నాది. అండ్ కెమెరా కూడా కొనే ఉద్దేశం అస్సలు లేదు ఎప్పటికి కూడా. ఇలా ఫోన్‌తోనే కానిచ్చేద్దాం అని అనుకుంటున్నాను. ట్రైపాడ్ అయితే కంపల్సరీ కావాలి. ఎందుకంటే సెల్ఫ్ షూటింగ్ చేసుకునేటప్పుడు ఎవ్వరు మనకి తీసేవాళ్ళు లేకపోతే కనుక మనకి కంపల్సరీ కావాలనమాట. సో, నేను అందుకని ఇది కొన్నాను. ఇది ఎంత వర్త్ అంటే రూ. 349. ఎంత హైట్ అయినా చేసుకోవచ్చండి. నేనసలు ఆశ్చర్యపోయాను. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడైతే బ్రేక్ అయ్యి వచ్చింది. సో, నేను మళ్ళీ దాన్ని ఎక్స్‌చేంజ్ పెట్టాను. రిఫండ్ లేదనమాట దీనికి.
మంచి పనయింది లేక. సెకండ్‌దయితే చాలా ఇచ్చారు. పెద్దగా అసలు బుర్ర పెట్టక్కర్లేదు దీనికి. చాలా ఈజీగా ఉంది యూసేజ్ కూడా. చాలా చాలా నచ్చింది నాకు. ఈరోజు మొత్తం షూట్ అంతా దీంట్లోనే చేశాను. ఇంకా ఇంకా నేర్చుకోవాలి పొజిషన్స్ అవిను. మేబీ ఎక్స్‌పీరియన్స్‌లో వస్తుందనుకుంటా. సో, ఇది 349కే వచ్చిందంటే ట్రైపాడ్ చాలా బెస్ట్ కదా! కొత్తలోనే పెద్ద పెద్ద ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే చాలా కష్టము. సో, నా దగ్గర ఇప్పుడు ఫోన్ అండ్ ట్రైపాడ్ ఉన్నాయి. ఆ రెండిటితోనే నేను షూట్ చేస్తున్నాను. అండ్ ఈ రోజుకి ఇదే నా వ్లాగ్. రేపు మళ్ళీ కొత్త వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.